అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించబడిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 29. ఉన్న చెత్త విస్తారము, గోడ కట్టలేమని చెప్పెను. నెహెమ్యా 4:10. గోడలు కాల్చబడినుట వలన అచ్చట చెత్త పడి ఉండుటను నెహెమ్యా చూచెను. బలమైన గోడ కట్టబడవలననిన మొట్టమొదట చెత్త అంతటిని తీసివేయవలెను. ఈ చెత్త మానవ కల్పితములైన పద్ధతులను, ఆచారములను, అలవాట్లను సూచించుచున్నది. దేవుని పని బలముగా జరగవలననిన మనము చెత్తనంతటిని తొలగించవలెను. మార్కు 7:1-13 అనేక స్థలములలో ప్రజలు దేవుని వాక్యమును నిర్లక్ష్యపెట్టుచున్నారు. వారు దేవుని వాక్యము నుండి కాక తమ పితరుల నుండి నేర్చుకొనిన మానవ కల్పితములైన పద్ధతులు, ఆచారములు, అలవాట్లను పట్టుకొని వ్రేలాడుచున్నారు. దేవుడు కొందరిని కాపరులుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని బోధకులుగాను ఏర్పరచుకొనెను. ఆయన వారిని పిలిచిన ఎడల వారిని నియమించుకొని సిద్ధపరచుకొనును. కొన్ని సంఘములలో స్థానముల కొరకు ఆశించిన వారు దేవుని ఇంటిలో కలహములు, విభజనలు, గుంపులు అను చెత్తను తీసుకొని వచ్చుట చూస్తున్నాం. ఈ చెత్త అంతటినీ తొలగించితేనే తప్ప దేవుని వాక్య ప్రకారమైన ఆయన పరలోకపు ప్రణాళికను అనుసరించిన దేవుని పని స్థిరపరచబడదు. దేవుని పని విస్తరించిన ఎడల మనం కోరినన్ని పర్యాయములు సహవాసమునకు రాలేకపోవచ్చును. ఇది దేవుని మందిరములో బలహీనతను తీసుకొని వచ్చును. ఈ బలహీనత ఒకరి ఎడల ఒకరు భేదభావము కలిగి ఉండుట అను చెత్తకు కారణమగును. ఈ కష్టమును జయించుటకు మనం సహవాసముగా కూడి వచ్చుటకు ఎక్కువ ప్రయత్నం చేయవలెను. పరిశుద్ధ సమాజ కూడికలు, ప్రత్యేక కూడికలు ఆయా సమయములలో ఏర్పాటు చేయుటకు గల కారణం మనం సహవాసముగా కూడి వచ్చుట కొరకే. ఆ విధంగా మనం వేరుగా ఉండుట అను కష్టమును జయించగలము. ప్రైజ్ ది లార్డ్.